ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టెండర్ల వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. టెండర్ల వ్యవహారంపై అహోబిలం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ప్రమాణం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమా అంటూ ఆమె ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అహోబిలం నుంచి తలనీలాలు తరలిస్తుంటే తాము అడ్డుకొని ఆలయానికి అప్పగించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే అస్సలు సహించేది లేదని అఖిలప్రియ హెచ్చరించారు. మరోవైపు అఖిలప్రియ విసిరిన సవాల్కు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. అఖిలప్రియపై తాను చేసిన ఆరోపణలకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆమె సవాల్ను స్వీకరిస్తూ అహోబిలం ఆలయంలో ప్రమాణానికి తాను కూడా సిద్ధమని ప్రకటించారు. ఆళ్లగడ్డలో ప్రస్తుతం ప్రతిదానికి కమిషన్లు వసూలు చేస్తున్నారని గంగుల ఆరోపించారు. అఖిలప్రియ కమిషన్ దందా వల్ల అహోబిలం ఆలయాదానికి పెద్ద ఎత్తున గండిపడుతుందని గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సవాలు ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టెండర్ల వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. టెండర్ల వ్యవహారంపై అహోబిలం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, మళ్ళీ గతంలో లాగా ఆళ్లగడ్డలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇక్కడ చూస్తే సవాళ్లు ప్రతి సవాళ్లు, దాంతోపాటు ఇటుపక్క ప్రమాణాలు. ఏంటి అసలు అక్కడ జరుగుతున్న తాజా అప్డేట్ ఏంటి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయ శాఖలు అయితే తారాస్థాయికి చేరాయనుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని, అంటే గంగుల బిజేందర్ రెడ్డి, మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సంబంధించి ఓపెన్ ఛాలెంజ్ కు ఇద్దరు సై అంటే సై అనే రీతిలో ఒకరు ఓపెన్ ఛాలెంజ్లు చేసుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ శాఖలు అయితే రేగుతున్నాయి. అయితే ఈ యొక్క తమిళనాడు ఈ యొక్క సవాలు ప్రతి సవాలుకు కారణమైన తమిళనాడు తలనీలాల టెండర్ల వ్యవహారంలో తలపై చేసిన ఆరోపణలను సహించలేక ఈ ఆరోపణలను మీరైతే దాన్ని నిరూపిస్తే అహోబిల క్షేత్ర దగ్గర ప్రమాణం చేస్తారా అంటూ అఖిలప్రియ ఒక్కసారిగా ఆమె ఫైర్ అయిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రము ఒక్కసారిగా అహోబిల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ భూమా అఖిలప్రియ ఎటువంటి ఆరోపణలు సహించదు, ఇటువంటి ఆరోపణలను చేసే వారు కూడా ఇక్కడకు వచ్చి ప్రమాణం చేయాలంటూ ఒక్కసారిగా సవాలు విసరడంతో మరింతగా ఇది ఒక అంటే ఈ రాజకీయ వేడైతే రేగింది అనుకోవచ్చు. ప్రధానంగా గంగుల నాని కూడా మీరు చేసిన ప్రమాణానికి నేను కూడా సిద్ధం అంటూ ఒక్కసారిగా తన ఇంటి నుంచి అహోబిల క్షేత్రానికి బయలుదేరుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య వైరం చూస్తుంటే ఈ యొక్క తారస్థాయికి యొక్క వైషమ్యాలు తెలరేగుతాయనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాలతో ఇక్కడ అంటే ఆ పోలీసులు అక్కడ రంగప్రవేశం చేయడంతో గంగుల నానిని అక్కడ ఆపిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడికి ఎంతకీ రాకపోవడంతో అహోబిల క్షేత్రం నుంచి మరి తిరిగి ఇంటికి వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇంటికి వచ్చిన పరిస్థితి తర్వాత కూడా నేను ఇంటికి వెళ్తాను అనే క్రమంలో గంగుల అఖిలప్రియ వెళ్ళడంతో పోలీసులు అక్కడ కూడా వాళ్ళని నిలువరించడము, దాని ద్వారా రాజకీయ వేడి అంతవరకు అయితే తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క టెండర్ల విషయంలో అహోబిల ఆలయంలో ఖచ్చితంగా ప్రమాణం చేయాలి. ప్రమాణం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే మరి సిద్ధమా అంటూ అఖిలప్రియ అయితే ఆరోపించడము, ఈ ఆరోపణలు నిరూపిస్తే నేనైతే రాజకీయ సన్యాసం రాజీనామా ఖచ్చితంగా చేస్తానంటూ చెప్పడము. అలాగే నేను టెండర్లలో అంటే టెండర్లు లేకుండానే తలనీలాలు తరలిస్తుంటే తలనీలాలను మేము అడ్డుకొని మరి తిరిగి ఆలయానికి అప్పచెమే తప్ప మేము సొంత ప్రయోజనాలకు మేము తీసుకోలేదు. ఆ యొక్క సిఇఓ సంబంధించి పార్థసారథి అక్రమాలకు నిలువెత్తు అడ్డంగా ఉన్నాడు, ఇటువంటి కార్యక్రమాలైనా ఓపెన్ గా చేయడం లేదు. అలాగే ఈ అఖిలప్రియ అతని ద్వారా కూడా బిజేందర్ రెడ్డికి ప్రత్యేకంగా సవాలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ యొక్క సవాళ్ళను కూడా గంగుల నాని కూడా ప్రతి సవాలు చేశాడు. నేను కూడా ఈ సవాలును స్వీకరిస్తాను, నేను కూడా అహోబిల క్షేత్రం వద్ద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ఒక్కసారిగా చెప్పడము. అలాగే ఆళ్లగడ్డలో సంబంధించి ప్రతి దానికి కూడా ఏ పని చేయాలన్న కమిషన్లు అయితే
ఈ వసూలు చేస్తున్న పరిస్థితి ఉండడంతో ఈ కమిషన్లతోనే అహోబిల ఆదాయానికి కూడా గండిపడము, తద్వారా ఆ ఆలయ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందని, అలాగే ఈ టోల్ గేట్ వ్యవహారంలో కూడా వారు మనుషులే ఈ యొక్క టెండర్లను జరగకుండా అడ్డుపడుతున్నారని, అంతేకాకుండా ఈ యొక్క తమిళనాడు సంబంధించిన టెండర్ దారుకు సంబంధించి కాంట్రాక్టర్ని బెదిరించడము, ఆ యొక్క ఆడియో రిలీజ్ ను నా దగ్గర ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఆరోపణలు చేయడమే కాదు, నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, దాన్ని నేను నిరూపిస్తాను, ఎక్కడికైనా సిద్ధం అనేసి గంగుల నాని చెప్పడంతో అదొకసారి మరొకసారి దుమారం రేగడము, నేనంటే నేను, సై అంటే సై అన్నట్టుగా ఇక్కడ వ్యవహార శైలి ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి అయితే నిలుకున్నది. ఏమైనప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేయడంతో అటు అఖిలప్రియ ఇంటి వద్దకు, అలాగే ఇటు గంగుల విజేందర్ రెడ్డి ఎలయాస్ నాని ఇంటి వద్దకు కూడా పోలీసులు అక్కడికి వచ్చి ఎటు వెళ్లకుండా చేయడంతో కొద్దిగా చల్లారిందని మాత్రం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో అయితే విజేందర్ రెడ్డి అలాగే అఖిలప్రియ సంబంధించి ఇద్దరి మధ్య వైషమ్యాలు చెలరేగుతాయా, వైషమ్యాలతో అక్కడ మరి తిరిగి అల్లర్లు చెలరేగుతాయనే ముందస్తు అంచనా వేయడంలో పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క విజిలెన్స్ సంబంధించిన ఎప్పుడప్పుడు వివరాలు తెలుసుకొని జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ సంబంధించి అయితే సమాచారము ఇస్తున్నారు. ఈరోజు ఈ యొక్క బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయము తెలియజేయడానికి, అలాగే ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధించి కూడా ఈ విషయాన్ని తెలియజేయడము, అలాగే మంత్రులకు తెలియజేయడము, వంటి ఆ కార్యక్రమానికి వెళ్ళిన అఖిలప్రియ తిరిగి దీన్ని ఊరికి నేను విడిచిపెట్టను, రేపు ఈ విషయమై మీకు భయం వేస్తే ఎస్పీ ఆఫీస్ కు వస్తే అక్కడ మీ ఆధారాలు తీసుకురండి, దానికి సంబంధించి కూడా నేను వివరణ ఇస్తాను, అంతేగాని ఇంట్లో ఉండి మీరు ఇట్లా ఆరోపణలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా నా పరపతిని, నా యొక్క గుడ్ విల్ ని మీరు అంటే అభాసుపాలు చేయడం వంటి కార్యక్రమాలు మానుకోవాలంటూ పెద్ద ఎత్తున సవాల్ విసరడంతో ఈ యొక్క రాజకీయ వేడి ఒక్కసారిగా చెలరేగిందని చెప్పుకోవచ్చు. రహీం. ఓకే శ్యామ్, ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.